మనం సుమారు పోయిన దఫా పంట నుంచి ఎదురు చూసే సంక్రాంతి మనం ఈ రోజు జరుపుకుంటున్నాం. మన శాసనసభ్యులు గారు ఈ రోజు మన గ్రామానికి రావడం మన అందరికి కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంది. మన కృష్ణారెడ్డి అన్న గారు ఆయన చేతుల మీదుగా కూడా ఈ రోజు ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కూడా ఎంతో మా అందరూ కూడా రైతులు కానీ ప్రతి ఒక్కరు అక్క చెల్లెలు అందరూ కూడా ఎంతో సంతోషకరంగా జరుపుకుంటున్నామండి. అలాగే పత్రికా విలేకరులకి, మన పిఆర్ సిబ్బందికి, ఇరిగేషన్ సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మేము గతంలో చేసినటువంటి పనులు తప్పిన తర్వాత ఎటువంటి పనులకి నోచుకున్నటువంటి దుస్థితి, 5 ఏళ్ళు కూడా మనకి 20 ఏళ్ళు వెనక్కిపోయినటువంటి పరిస్థితి. రైతులు ఎన్నో కార్యక్రమాల కోసం మనం అందరం కూడా వ్యవసాయమే, కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే, మనం చేసేది కూడా వ్యవసాయమే. దానికి ఆధారభూతమైనటువంటి కరెంటు కనెక్షన్లు కూడా ఇప్పి లేని దుస్థితి గత 5 ఏళ్లలో మనం చూసాం. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేటువంటి కళ ఈ రోజు నెరవేరిందని మనం ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే, మన కావలి శాసనసభ్యులైనటువంటి దగ్గుమాటి కృష్ణారెడ్డి అన్న గారికి మనందరి కరతాల ధ్వనులతో ఆయనకి ఒకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇప్పుడు 60 లక్షల రూపాయలు ఈయన వేయాల్సినటువంటి రోడ్లు కూడా ఉండవన్నా ఈ గ్రామంలో. ఇంతటితో సిమెంట్ రోడ్లు మొత్తం పూర్తి అయిపోయినట్టే ఈ గ్రామంలో. ఈయన పొలాలకు వెళ్ళేటువంటి రహదారులు, బ్రిడ్జిలు మాత్రమే ఉన్నాయి పెండింగ్లు. ఎక్కడైనా దాటడానికి మనకి బ్రిడ్జిలు అవసరం అవుతున్నాయి. అవన్నీ కూడా మీరు పరిశీలన చేసి అందరికి కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నాము. ఎస్సీ ఎస్సీలు ఎస్టీలకి శ్మశానాలకు కూడా గ్రావెల్ దోలేసి లెవెల్ చేసి వాళ్ళందరికీ వెళ్లేదానికి దారి ప్రహరీ ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నానా. ముఖ్యంగా పెద్ద చెరువుకి కాలువ కూడా మంజూరు చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇళ్ళకి ఇబ్బంది పడుతూ ఉన్నారు, అవన్నీ కూడా మీ దృష్టికి తీసుకువస్తారు ఇవాళ. ఇవన్నీ కూడా మీరు ముఖ్యంగా మాకన్నా మీరు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు కాబట్టి మేము ఎలాంటి భయం లేదు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదని మేము ప్రశాంతంగా ఉండగలుగుతున్నానా. చాలా 5 సంవత్సరాల నుంచి సరైన నాయకుడు ఎవరా అని ఎదురు చూస్తుంటే మీరు వచ్చారు మాకు దేవుళ్ళలాగాని మేము నిజంగా కూడా భావిస్తున్నాము. ఇప్పటికీ మేము పని చేసే నాయకుడి కోసం ఏ ప్రజలైనా ఎదురు చూస్తారు. మీరు ఆ పనులు ఈరోజు కావలికి వెళ్ళాలంటే గౌరవం నుంచి అరగంట పట్టేది, మీరు వచ్చిన 15 రోజుల్లో రోడ్డు వేసి 10 నిమిషాల్లో వెళ్ళగలుగుతున్నారు కావలికి. ఎంతమంది పడి ఇబ్బంది పడ్డారో. గత ఎమ్మెల్యేలు వాళ్ళ ఇంటి ముందు రోడ్డు కూడా వేసుకోలేని పరిస్థితి. ఇంకా గ్రామాల్లోకి వచ్చి ప్రజల పరిస్థితులు చూసే అవసరం వాళ్ళకి ఎలాగూ లేదు. కాబట్టి ఎక్కడైనా ఎప్పుడైనా సరేనా పనిచేసే నాయకుడిని ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. మేము కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మనం తెలుగుదేశం ప్రభుత్వంలోనే పనిచేస్తూ ఉన్నాం, కొనసాగుతూ ఉన్నాం. అదేవిధంగా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తూనే ఉన్నారు. ఈ ఘనతంతా కూడా మొన్న మీకు గౌరవరంలో 470 ఓట్లు మీకు మెజారిటీ వచ్చిందన్న ఈ గ్రామంలో ఎంత అభిమానంగా, ఎంత కసిగా ఎలక్షన్లు చేస్తున్నారో మా గ్రామ ప్రజలందరికీ ప్రతి అన్నదమ్ముడు కూడా మీ వెనక ఉండి నడిపించినందుకు వాళ్ళందరూ మాట్లాడగలరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ. కానీ వాళ్ళకి భయం, మీరు వెళ్ళిపోయాక అది ఇదని మమ్మల్ని అడుగుతుంటారు. నా వాస్తవంగా మీరు ఎవరు ఏదున్నా సరే ఆ సమస్యని మేమే మీ దృష్టికి తీసుకొస్తుంటాము. అలాగే 269/2లో ఒక గౌరవ గ్రామదత్తం ఉందని మాకు తెలిసింది సర్వే ప్రకారం. అది హై స్కూల్ కూడా గ్రౌండ్ లేదు పిల్లలకి. ఈ హై స్కూల్లో ఎక్కువగా చదివేది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు పిల్లలే, ఇంకెవరు ఈ ప్రభుత్వ పాఠశాలలో చదవరు. అలాగే దాన్ని గుర్తించి ఆ స్థలాన్ని అక్కడ వచ్చేసి ఆల్రెడీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కట్టడం కూడా జరిగింది. దాని పక్కన ఎంత ఉందని దాన్ని పరిశీలన చేసి అది హై స్కూల్ కి గ్రౌండ్ గా కానీ లేదా కొంతమందికి ఇళ్ళకి ఏదైనా అవసరం అయితే ఇళ్ల స్థలాలకైనా కూడా మంజూరు చేయించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నానా. ఈరోజు ఇరిగేషన్ డిఈ గారు, ఏఈ గారు పెద్ద చెరువుకి నీళ్ళు ఇచ్చి గౌరవరాన్ని సస్యశ్యామలంగా చేసిన ఘనత మీరు వచ్చిన
2 నెలల్లో జరిగిందన్న పెద్ద చెరువుకి నీళ్ళు ఇచ్చి రైతులందరూ నాటుకొని ఎంతో ఆనందంగా ఉన్నారు ఇవాళ. అలాగే పోయిన సంవత్సరం సంక్రాంతి పోయిన తర్వాత కూడా నాట్లు వేసుకున్నారు చాలా మంది. సోమశిల డ్యామ్ లో నీళ్లు ఉన్నప్పటికీ అవి తెచ్చుకోలేదు కూడా మనకి తెలియని పరిస్థితి అన్నమాట. సంక్రాంతి వెళ్ళిన తర్వాత నాటిన వాళ్ళకి కూడా బాగా పండి బాగా దిగుబడులు వచ్చాయి. అలాగే కొంతమంది కళ్ళబొల్లి మాటలు విని కాలువలు చేశారు, నీళ్లు చుక్క కూడా రాలేదన్న. అదే ఈరోజు పెద్ద చెరువు కింద సుమారు 3000 ఎకరం వరకు సాగు చేసుకొని సాగుబడి జరిగి అందరు నాటుకొని ఎంతో ఆనందంగా ఉన్నారన్న. కాబట్టి మేము ప్రత్యేకంగా మీకు మీ ద్వారా నీళ్లు వచ్చేది మాకు ఎంతో ఆనందంగా ఉంది. మీరు డిపార్ట్మెంట్ వాళ్ళని ప్రోత్సహించారు. అదే విధంగా మా గ్రామ రైతులందరూ కూడా ఈ సంవత్సరం బాగా సంతోషంగా పంటలు పండించుకొని ఇలాంటి సంక్రాంతులు మరెన్నో జరుపుకుంటారు. మిమ్మల్ని మీరు ఎన్నిసార్లు వస్తామని ఆహ్వానిస్తారు, కానీ ఇప్పుడు పండుగలని చాలా మంది ఇంటి దగ్గరే ఉండిపోయారనా. మీరు కూడా ఇంక నుంచి ఇంట్లోనే కూర్చొని బటన్ నొక్కండి ఏదైనా ఓపెనింగ్ ఉంటే. ఎందుకంటే ఆయన బాగురుమం కావచ్చు, ఈయన కావచ్చు, వాళ్ళ కష్టం చూస్తే నాకే చాలా బాధ వేస్తుంది. మన గ్రామ సమస్యల కోసం వాళ్ళు నానా తిప్పలు పడుతున్నారు. అందరూ తీరిగ్గా సమయానికి వస్తారు. అందుకని మీరు కూడా ఇంట్లోనే కూర్చొని బటన్ ప్రెస్ చేయండి, ఓపెన్ అయిపోతున్నా. ఎందుకంటే మాకు ఆ కష్టం తెలుస్తుంది. మళ్ళీ ప్రతి ఒక్కరికి పనులు కావాలి కావాలన్నప్పుడు ముందుకు రావాలి. అది చేసేవాడిని చేయనీరు, 4 మాటలు వేస్తా ఉన్నారు. ఇక్కడ మన ఊర్లో పరిస్థితి. మీరు కూడా వాళ్ళకి అండదండగా ఉండి వాళ్ళని కూడా మీరు ఇంకా ప్రోత్సహించి, మా గ్రామ ప్రజలందరూ చాలా మంది వాళ్ళ సమస్యల కోసం అర్జీలు తీసుకొచ్చారు. ఎప్పుడైనా సరే తహసీల్దార్ గారు కావచ్చు, ఆర్టీఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, మా గ్రామానికి మేము గతంలో 2 సార్లు కలెక్టర్లు తీసుకొచ్చున్నాం. ఇంతియాజ్ వచ్చున్నారు, జానకి గారు వచ్చున్నారు. ఇమీడియట్ గా సమస్య చూస్తే పరిష్కారం చేసేవాళ్ళు. మన తహసీల్దార్ గారికి అర్జీలు పెట్టి 3 నెలలు అయింది సార్. మరి త్వరగా పరిష్కారం చేయాలి కదా. మేము ఎంఆర్ఓ చుట్టూ తిరగాలంటే మా పరిస్థితి, మాకు ఓపికలు పోయినాయి. మమ్మల్ని గ్రామాల్లో పరిస్థితి ఇంటికి వచ్చి అడుగుతున్నారు సార్. మేము దయచేసి మీకు ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే, మిమ్మల్ని ఏదో ప్రశ్నించామని కాదు, చాలా మంది ఇళ్ల స్థలాల కొరకు పొలాలు 1B అడంగులు రాక వాళ్ళ పేరు మీద లేకుండా ఆ భూమి వేరే వాళ్ళ పేరు మీద ఉండి, వీటన్నిటికీ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉండే సమస్యలు విలేజ్లో ఎక్కడ ఉండవన్న వాస్తవంగా. అవి లేకుండా మీరు త్వరితగతిన ప్రత్యేకంగా ఏంటంటే మనది ఓటమి ప్రభుత్వం. మాకు చంద్రబాబు నాయుడు గారు ఎలా పనిచేస్తారా, ఆయన ఎలా చేపిస్తారనేది మేము గతంలో చూస్తున్నాము. ఆయన నిద్రపోడు ఒకరు నిద్రపోనీడు అన్నట్టు. పోయినసారి జన్మభూములు, శ్రమదానాలు గతంలో అన్నీ జరుగున్నాయి. కానీ మొన్న ఎలక్షన్లో మాత్రం వాస్తవంగా ఆయన్ని చూస్తే కళ్ళ నీళ్లు పడిపోయాయి. నాకైతే 70 ఏళ్ల వయసులో ఎండనగా గాలనగా తిరిగి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి, మన రాష్ట్రం దుర్మార్గుల చేతిలో ఉండిపోయింది అని జైలు నుంచి బయటకు వచ్చిన మరుక్షణమే ప్రజల కోసం, రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నాడు. ఆయనకి గమ్ముగా కూర్చుంటే జరగదా? కానీ మనలో కూడా ఆ కసి రావాలి. తప్పు చేసిన వాళ్ళని నిలదీయాలి. మనం ఏమైనా తప్పు చేస్తే అడగమనండి ఎవరినైనా, అంతేగాని మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ధైర్యంగా అడగండి. ఎమ్మెల్యే గారిని అడగవచ్చు మనం. ఆయన కూడా మనకి సొంత అన్నలాగా మన గ్రామానికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ ఎంతో విజయవంతంగా మీరందరూ పూర్తి చేశారు. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, మా గ్రామం కడప కన్నా దారుణంగా ఉంటుంది అనిపిస్తుంది ఒక్కోసారి. అన్ని కష్టాలు నష్టాలు ఎదుర్కొని మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చి మళ్ళీ ఉన్నాము. ఇంకా మనకి సచివాలయ సిబ్బంది కూడా అందరూ కూడా బాగానే జనాలకి సమాధానం చెప్తూ ప్రోత్సహిస్తున్నారు. మనకి సచివాలయం సెక్రటరీ గారు కానీ ఇంకొక విషయం, సర్పంచ్ గారిని కూడా మేము కోరుకున్నట్టు అయిన తర్వాత ఎవరైనా లైట్ లేకపోయినా, నీళ్లు రాకపోయినా మమ్మల్ని అడుగుతుంటారు మేడం. మీరు కూడా దయచేసి అడిగామని కూడా మీరు కోపడద్దు. మాకు సహకరించి మీరు సమాధానం చెప్తే చాలు మాకు. ఎందువల్లంటే మాకు కూడా కొంత ఉత్సాహంగా వచ్చిన వాళ్ళకి చెప్పగలుగుతాం. ప్రజల ఒక పంచాయతీ సర్పంచ్ అంటే మీ తర్వాతనే అందరూ. కాబట్టి దయచేసి నేను మాట్లాడిన దాంట్లో ఎవరైనా బాధ కలిగించుంటే మన్నించండి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా
కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఇన్కమ్ సర్టిఫికేట్, పోషన్ సర్టిఫికేట్ ఇచ్చేసాం. ఇంకెందుకు మన గౌరవ గ్రామ ప్రజానీకానికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అందరూ కూడా ఆనందంగా అష్ట ఐశ్వర్యాలతో తొలతగాలని మనసారా కోరుకుంటూ ఈనాటి గౌరవంలో ఉన్నటువంటి అరుంధతి గిరిజన బీసీ కులస్తులకు సంబంధించిన ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేయాలనుకున్నటువంటి రోడ్లకి మంజూరు నిమిత్తం ఈ రోజున శిలాఫలకాల్ని ఏర్పాటు చేసే నిమిత్తం భూమి పూజ నిమిత్తం ఈ ఊరి గ్రామానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ స్టేజీ మీద ఉన్నటువంటి గ్రామ సర్పంచి, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఇతర గ్రామ నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజకీయంగా నాకు ఒక గౌరవాన్ని తెచ్చిన గ్రామం కౌలవరం. నేను ఈ ఊళ్ళో తిరిగింది చాలా తక్కువ. ఆఖరి రోజున ఒక 2 గంటల పాటు ఈ గ్రామంలో తిరిగినప్పుడు ఈ గ్రామాన్ని నాకు అనాదిగా కూడా ఈ గ్రామంతో అనుబంధం ఉంది. ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నాను. ఈ గ్రామానికి కావాల్సిన పనులన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. నాకు ఒక అవకాశం కల్పించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరినప్పుడు మీరందరూ కూడా మీ ఇంటి బిడ్డ పోటీ చేస్తే ఎలా ఆలోచించారో అదే విధమైన ఆదరణ, అదే రకమైన గెలుపును నాకు అందించినందుకు ఈ రోజున గౌరవం గ్రామ ప్రజానీకానికి అందరూ కూడా మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 30 సంవత్సరాల నుంచి ఈ రోజున మన ఇంటి పక్కనే లేదా మన గ్రామం పక్కనే ఈ రోజు కాలువలు ఉన్నాయి. ఇల్లువాగు ఉంది, అదేవిధంగా చెప్పలేరు ఉంది, ఉబ్బలాగు ఉంది, అన్ని వాగులు ఉన్నాయి. అతివృష్టి అనావృష్టి కూడా మన ఊరు పక్కనే ఉంది. వర్షాలు విపరీతంగా వస్తే నెల రోజుల పాటు నీళ్లు పొలాలు మునుగుతున్నాయి. నీళ్లు పోతే పంటలు పండించడానికి నీళ్లు లేక పంటలు ఎండబెట్టుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. అంటే ఈ గ్రామం 2 రకాలైనటువంటి ఇబ్బందులు. నాలుగు ముందు పోసుకుంటే మునిగిపోయే పరిస్థితి, వెనక పోసుకుంటే నీళ్లు రాక ఎండిపోయే పరిస్థితి ఈ గ్రామంలో ఉంది. నేను ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నాను. నేను అధ్యయనం చేసినప్పుడు ఈ గ్రామాన్ని ముందు రైతుల పరంగా మనం ఏదైనా చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మొట్టమొదటి నాకు ఈ గ్రామానికి సంబంధించిన మా నాయకులందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చింది. గత ప్రభుత్వ హయాంలో కూడా పాత పెట్టకుండా నుంచి నీళ్లు తీసుకొచ్చేటప్పుడు ఆ ఊరికి మా ఊరికి మధ్య భేదాభిప్రాయాల వల్ల దాని సమస్యని పరిష్కారం చేయడంలో లోపాల వల్ల పైనుంచి నీళ్లు వచ్చేటువంటి తరుణంలో గతంలో నీళ్లు రాక ఇబ్బందులు ఎదుర్కొన్నాము. దాన్ని పరిష్కరించాలని గ్రామ ప్రజలు మా నాయకులందరూ కూడా నాకు చెప్పారు. మీ అందరూ కూడా నేను మాటిస్తున్నా, తప్పకుండా అతి తొందరలో మళ్ళా నిధులు మంజూరు చేసి ఆ గ్రామ నాయకులతో కూడా ఆల్రెడీ చర్చించడం జరిగింది. వారికి మీకు ఇద్దరికి ఇబ్బంది లేకుండా మీ ఊరు చెరువుని సోమశిల జలాలు పుష్కలంగా ఉంచేటట్టుగా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఇంకా రెండోది,
ఒకప్పుడు మిరప చెట్లకి నిలయం ఈ గౌరవం. బాగా మిరప చెట్లు వేస్తున్నారంటే ఎందుకంటే మీ ఊరికి మా సొంత గ్రామానికి ఒక అనుబంధం ఉంది కాబట్టి ఈ ఊరి గురించి నాకు ఒక అవగాహన ఉంది కాబట్టి మిరప చెట్లు బాగా పండించేటువంటి ఊరు ఈరోజు మిరప చెట్లు వేసే నాదుడే లేదు. ఆ రేగడి పొలాలన్నీ కూడా మాగాణిగా మార్చుకున్నారు. కానీ ఈరోజు చెప్పలేని ఇబ్బందుల వల్ల పిల్లవాళ్ళు పొందినప్పుడల్లా అన్ని రకాలుగా పంటలు నాశనం అవుతున్నాయి. నిన్నటి రోజులు కూడా పంటలు దాదాపు 7-8 రోజులు మునిగిందని కూడా ఈ రైతులు చెబుతున్నారు. అందుకోసమే ఈరోజు చెప్పలేని ఆధునీకరణకి 72 కోట్ల రూపాయల నిధుల కోసం సీఎం గారికి అర్జీ ఇచ్చాను. సీఎం గారు దాన్ని శాంక్షన్ చేశాడు. ఈ రోజున ఆ నిధులతో తొందరలోనే ఈ కాలువలు తవ్వేదానికి ఎస్టిమేషన్లు వేయండి అని చెప్పి ఈ రోజున మన ఇరిగేషన్ అధికారులకి రిపోర్ట్లు వచ్చినాయి. తొందరలోనే అధికారులు అందరూ కూడా మీ కాలువల మీద తిరిగి వాగుల మీద తిరిగి ఎక్కడ బ్రిడ్జీలు కట్టాలి, ఎక్కడ క్రాసింగ్, ఎక్కడ దాటడానికి ఏ రకమైన బ్రిడ్జీలు కట్టాలి, ఎక్కడ తూములు వేయాలి, రైతులకు ఇబ్బంది లేకుండా ఎలా ఉండాలో అన్ని అధ్యయనం చేసి కాలువలు ఎలా తవ్వితే ఒకటి మన పొలంలో నీళ్లు కాలువలోకి పోవాలి, కాలువలో నీళ్లు మళ్ళీ మన పొలాలకి పంటలప్పుడు ఎలా ఎక్కాలి అన్నింటినీ అధ్యయనం చేసి తప్పకుండా చెప్పలేని అదేవిధంగా పిల్లి వాగుని ఆధునీకరణ చేసేందుకు నేను ఈ రోజున దాదాపు 90 కోట్ల రూపాయల పైచలకు నిధులు వెచ్చించడం జరిగింది. తొందరలోనే వాటిని కూడా శ్రీకారం చుడితే భవిష్యత్తులో మీ ఊరికి ఒకటి చూస్తే పరటు వైపు, 2 చూస్తే ఉత్తర వైపు, 3 తూర్పు వైపు, 3 రకాలుగా పొలాలు మునిగిపోతున్నాయి. అలా మునగకుండా చేసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాననే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకపోతే గ్రామాలను సందర్శించినప్పుడు నేను క్యాన్వాస్కి వచ్చినప్పుడు అర్జునపాలెం, అరుంధతిపాలెం అక్కడంతా కూడా పోయి చూసాము. గిరిజనులకి ఎలా స్థలాలు ఇచ్చారో దానికి ఒక పద్ధతి అంటూ ఇవ్వలేదు. జగనన్న కాలనీల పేరుతో ప్లాట్లు ఇచ్చారు, దాంట్లో ఎవరికి కూడా ఏ రకమైన ఇల్లు కట్టుకునే సౌకర్యాలు కల్పించలేదు. అంతకుముందే పట్టాలు ఇచ్చున్నారు కానీ భూములు చూపించలేదు. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఇందాక మా సోదరు కూడా ఆమె మాట్లాడిన దాంట్లో బాధ ఆమె వ్యక్తపరిచిందే తప్ప వివరణ ఉద్దేశం కాదు. ఎందుకంటే పేదలకి చెందాల్సిన పొలాలు పేదలకి చెందడంలో వైఫల్యం చెందుతున్నాం. ఇంతమంది నాయకులు ఇంత కోతతోటు దూరంలో కావాలని ఉండి కూడా ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి న్యాయం చేయలేకపోతున్న బాధ ఆమెలో కనిపిస్తుంది. తప్పకుండా ఆ బాధకి న్యాయం జరుగుతుంది. తప్పకుండా పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాల్లో న్యాయం జరుగుతుందని కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నా. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఇళ్ల స్థలం లేదో, ఎవరికైతే కాలనీ లేదో, లేదంటే ఇళ్ల స్థలం ఉంది కాలనీ లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సచివాలయంలో మీకు కావాల్సినటువంటి సదుపాయాల కోసం మీరు దరఖాస్తు చేసుకోమని ఆల్రెడీ చెప్పున్నాం. ఈ గ్రామం నుంచి చాలా మంది దరఖాస్తు కూడా చేసుకుంటున్నారు. అందరికీ కూడా ఇళ్ల స్థలం లేకపోతే తప్పకుండా ఉన్న లేఅవుట్ లో ఎవరైతే ఇల్లు కట్టుకోకుండా ఖాళీ ఉన్నాయో ఆ ఖాళీ ఫ్లాట్లు అన్నింటినీ మళ్ళా కొత్త వాళ్ళకి ఇచ్చి అందరికీ కూడా కాలనీలు కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. అదేవిధంగా స్థలం నుండి కాలనీ రాకపోతే ఇప్పుడు కాలనీ వస్తే సుమారు ఇప్పుడు మన అంచనా ప్రకారం గతంలో వచ్చేది 1,50,000 రూపాయలు, ఇప్పుడు వచ్చేది 2,80,000 రూపాయలు అనుకుంటున్నాం. దీన్ని మన ముఖ్యమంత్రి గారు 4.5 లక్షలు చేయాలని ప్రయత్నం జరుగుతుంది. కానీ 2,80,000 తగ్గకుండా కూడా ఈ రోజు కాలనీలు ఇచ్చే పరిస్థితి. ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తున్నా, ఈ 5 సంవత్సరాల కాలంలో ఎవరైనా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇల్లు కట్టుకొని ఉంటుంటే వాళ్ళు కూడా, నేను ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా ఉన్నారు, ఎంఆర్ఓ గారు కూడా చెప్తున్నా, వాళ్ళకు కూడా మీరు పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వండి. వాళ్ళందరినీ కూడా కాలనీ లిస్టులో పెట్టి వాళ్ళందరూ కూడా నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఈ గ్రామంలో ఇల్లు లేనటువంటి వాడంటూ ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా అర్హుడే. పేదవాడు అనేవాడు ప్రతి ఒక్కరు ఇంట్లో సుభిక్షంగా సుఖంగా జీవించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చూడాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ప్రతి ఒక్క పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన సౌకర్యాలన్నింటినీ కూడా మేము తప్పకుండా తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజున మీ ఊరిని తొందరలోనే రెవెన్యూ సదస్సు జరగబోతున్నారు. ఆల్రెడీ రెవెన్యూ సదస్సు జరిపారు. తొందరలోనే మీ ఊరిని రీసర్వే చేయబోతున్నారు. మీరు అందరూ కూడా సరైన రికార్డు అధికారులకు చూపించి అందరూ కూడా రీసర్వే చేయించుకొని, ఈ రీసర్వే ద్వారా గతంలో ఉన్నటువంటి పేర్లన్నింటినీ మార్చుకొని అన్నింటినీ కూడా ఒక క్రమబద్ధీకరణగా ఈ ఊరిని మార్చుకునే బాధ్యత కూడా మీరు అందరూ కూడా తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉందని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా.
ఈ గ్రామంలో కూడా చాలా మంది నోషల్ ఖాతాలు పడి ఉన్నాయి. తల్లిదండ్రుల ఆస్తులు పిల్లల పేరు మార్చుకోవడానికి ఇబ్బందులు ఉన్నాయి. లేదంటే ఎప్పుడు అగ్రిమెంట్ పెట్టి కొనుక్కొని ఇప్పుడు కూడా దాని పేరు మార్చుకోవడానికి ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తొందరలోనే జీవో రాబోతుంది. కలెక్టర్లకి కాకుండా ఎంఆర్ఓలకి అధికారాలు ఇవ్వబోతున్నారు. మీ నోషల్ ఖాతాలు మార్చే క్రమం కావచ్చు, లేదంటే తట్టు ఆస్తి నుంచి బెడ్రూమ్ నుంచి సక్కర ఇచ్చిన ఆస్తిని ఎన్రోల్మెంట్ కావచ్చు, ఎప్పుడు ఏదో దగ్గర కొనుక్కుని అగ్రిమెంట్ ద్వారా కొనుక్కున్న ఆస్తులను క్రమబద్ధీకరించడం, ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం అతి తొందరలోనే జరిగి ఏ రైతుకి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సందర్భంగా కూడా మీకు తెలియజేస్తాను. రెండోది, ఈ గ్రామంలో అడుగుతున్నా ఇప్పుడు నేను మొట్టమొదటిగా ఈ గ్రామానికి 60 లక్షలు ఇచ్చాను. ఇంకా కూడా మళ్ళా మార్చి ఈ సిమెంట్ రోడ్లు వేసిన వెంటనే ఇంకా ఈ గ్రామంలో ఎక్కడెక్కడ గొంతుల్లో సిమెంట్ రోడ్లు ఉన్నాయో మొట్టమొదటి డ్రైనేజీలు పక్కన పెట్టి సిమెంట్ రోడ్లకి మీరు నాంది పలకండి. ప్రతి బజార్లో కూడా సిమెంట్ రోడ్ వేసిన తర్వాత ఊరంతటిని అధ్యయనం చేసిన తర్వాత ఒకే ఒక్కసారి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆలోచనకి నేను తీసుకొని వస్తాను. కాబట్టి డ్రైనేజ్ విషయాన్ని నెక్స్ట్ ఇయర్ చూద్దాం. ఈ సంవత్సరంలో మీరు ఈ గ్రామంలో ప్రతి బజార్లో కూడా సిమెంట్ రోడ్డు లేని గొంతు అంటూ ఉండకూడదు. పార్టీలకి రాజకీయాలకి అన్ని స్వస్థపలికి ప్రతి బజార్కి సిమెంట్ రోడ్డు వేసే కార్యక్రమానికి మా నాయకులందరూ కూడా బాధ్యత తీసుకుంటారని నేను కూడా ఫాలో చేసి ప్రతి బజార్కి సిమెంట్ రోడ్డు వేయించే బాధ్యత నేను చూస్తానని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇంకపోతే అదేవిధంగా పిల్లి వాళ్ళకు సంబంధించి చెప్పడానికి సంబంధించి కూడా చెప్పారు, పెట్టుకున్న విషయాన్ని కూడా చెప్పారు. కొంచెం ఇబ్బందిగా ఉందని కూడా గ్రామంలో చెప్పడం జరిగింది. వాటిని కూడా పరిష్కరించే దిశగా అన్ని రకాలుగా మేము ఉన్నాం. మనకు మంచి అధికారులు ఉన్నారు, చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చేయించుకునే బాధ్యత మన మీద ఉండాలి. సచివాలయాలు ఉన్నాయి, తర్వాత ఎంఆర్ ఆఫీసు, ఎండి ఆఫీసులో కూడా ఉన్నారు. అందరూ కూడా కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే దాంట్లో నాతో కలిసి పనిచేయడానికి అధికారులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరి చేత మీ పనులు మీకు పూర్తి చేయించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు అందరికి కూడా హామీ ఇస్తూ, ఇప్పుడు నేను వచ్చింది ఉపన్యాసం కంటే కూడా మీ సమస్యలు, బ్యాంకు లోన్లు, అప్పులు తీర్చే కార్యక్రమాలు దయించి అర్జీలు వద్దు, అవి కరెక్ట్ కాదు. ఈ గ్రామానికి మీకు వ్యక్తిగతంగా పొలం సమస్య, కాలనీ సమస్య, లేదంటే కరెంటు సమస్య, లేదంటే ఏదైనా ఇటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటన్నింటినీ కూడా అర్జీ రూపంలో ఇవ్వండి. ఇక్కడే సచివాలయ సిబ్బంది ఉన్నారు. నేను వెళ్తూ వాళ్ళందరికీ ఇచ్చి మళ్ళా నెల రోజుల లోపల వాటి మీద ఒక రివ్యూ కూడా మళ్ళా తప్పకుండా తీసుకుంటాను. కాబట్టి మీరు ఇచ్చే అర్జీలు మీ వాస్తవానికి ఉండాలి తప్ప మాకు అప్పులు అయిపోయినాం, బాకీలు అయిపోయినాం కాబట్టి అప్పులు తీర్చాలి, వాటి వల్ల పరిష్కారం కాదు. ఇచ్చామని చెప్పుకోవడానికి తప్ప దానివల్ల ఉపయోగం లేదు. దయించి గ్రామానికి సంబంధించిన సమస్యలు, మీ వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యలు దయించి మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.